అర్చనా సింగ్ కన్నడ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో పేరుగాంచిన నటి. తాజాగా ఆమె ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు యాత్ర చేసింది. ఎంబీఏ పట్టాతో పాటు ఎయిర్ హోస్టెస్గా పనిచేసిన అనుభవం కూడా ఆమెకుంది. అర్చనా సింగ్ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు కొత్తగా అనిపించినా, కన్నడ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో ఆమె ఓ సుపరిచిత నటి. కన్నడలో కాంతామణిగా పేరొందిన అర్చన, ఇటీవల హిమాలయాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సాహస యాత్రలో పాల్గొని తన ధైర్యాన్ని చాటింది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనేదే తన లక్ష్యమని చెప్పకనే చెప్పింది. ఎం.బీ.ఏ. పట్టభద్రురాలైన అర్చన, సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే విప్రో, ఐ.టి.సి. గ్రూప్ ఆఫ్ హోటల్స్, కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్లైన్స్ వంటి ప్రముఖ సంస్థల్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేసింది. కన్నడ, తమిళ చిత్రాల్లో నటించిన ఈ అందాల నటి, తెలుగులో దమయంతి, కౌశిక్ వర్మ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం మై ఫాదర్, మై హీరో అనే చిత్రంతో మలయాళంలో అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రం ఇంగ్లీష్లోనూ రూపొందుతోంది. శాస్త్రీయ నృత్యంలో నైపుణ్యం కలిగిన అర్చన, సమయం దొరికినప్పుడల్లా నృత్య ప్రదర్శనలు కూడా ఇస్తుంది. కన్నడ, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్లలో స్వీయవంతంగా మాట్లాడే ఆమె, తెలుగు, తమిళ భాషల్లోనూ పట్టు సాధించింది. ఇటీవల తన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్ర గురించి మాట్లాడుతూ, నా కెరీర్ ప్రారంభంలో చేసిన ఉద్యోగాలు, దక్షిణ భాషల సినిమాల్లో నటించడం నాకు ఎంత ఉత్సాహాన్నిచ్చాయో, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్ర అంతకంటే ఎక్కువ ఉత్తేజాన్నిచ్చింది. జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పాన్ని, ప్రేరణను ఈ యాత్ర నాలో నింపింది. నాలో దాగి ఉన్న భయాలను, బెరుకును ఈ సాహసం తుడిచిపెట్టింది. ఈ అనుభవాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. నటన విషయంలో తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఈ ధైర్యవంతమైన నటి చెప్పింది. ఈ సాహస యాత్రతో అర్చనా సింగ్ తన ధైర్యాన్ని, సంకల్ప బలంను చాటుకుంది. భవిష్యత్తులో తెలుగు సినిమా రంగంలో ఆమెకు మంచి అవకాశాలు లభించాలని కోరుకుందాం.